శ్రీ గురు రాఘవేంద్రాయ నమ. చూడండి, రాఘవేంద్ర స్వామి నిన్న చెప్పుకున్నాం కదా మనం. రాఘవేంద్ర స్వామికి పేరు మీద ఆయన గురువు గారు సుధీంద్ర తీర్థుల వారు ఆయనకి పీఠాధిపత్యాన్ని ఇవ్వడము, ఆయనకి ఆ పీఠాధిపత్యంలో ఆయనకి అన్ని రకాల చేయడము. రాఘవేంద్ర తీర్థుల వారు పీఠాధిపత్యాన్ని వహించిన తర్వాత ఆయనకి రాఘవేంద్ర అని నామకరణ చేయడం ఆయన గురువుగారు. ఆ తర్వాత కుంభకోణం నుండి అనంతరం హంపీకి వచ్చేస్తారండి ఆ గురువుగారు. వీరందరూ కూడా వచ్చిన కొన్ని రోజులకి పాపం ఆయనకి కొన్ని మాసాలకి హెల్త్ బాధ అయిపోయి ఆయనకు వచ్చిన తర్వాత చంద్రికాచార్యుల వారి బృందావనం అంటే ఆయన సమాధి, ఆయన గురువు గారి సమాధి దగ్గరే ఈయన అంటే నిజం చెప్పాలంటే కృష్ణుడిలో ఐక్యమైపోయారు అనుకోవాలండి. ఆయన కృష్ణనామంతోనే చక్కగా అక్కడ ఆయన దేహాన్ని విడవడం జరిగిందండి. ఆ తర్వాత మరి రాఘవేంద్ర స్వామి ఈ పీఠాధిపత్యాన్ని స్వీకరించారు కాబట్టి చూడండి, ఆ తర్వాత వెంకన్న గారు తంజావూరు మహారాజా రఘునాథ నాయకుని సమక్షంలో సన్యాసము స్వీకరించారు కదా. అయితే వారికి కుంభకోణము మధ్వమఠ పీఠాధిపత్యము అప్పగించారు. ఈ వార్త అంతా దేశం అంతా పాకేసిందంటండి. పాకిన తర్వాత మరి భార్య బిడ్డలకు తెలియకుండా ఉంటుందా? మరి భార్యకి కూడా తెలిసింది ఆయన ఇంకా పీఠాధిపత్యాన్ని వహించారు అని. ఈ వార్త భువనగిరికి కూడా పాకింది. అంటే భువనగిరిలో ఉంటున్నారండి, వాళ్ళ అన్నగారు దగ్గర వదిలేసి వచ్చాడు కదా భార్య బిడ్డల్ని. అక్కడ కూడా ఈ వార్త తెలిసింది. తెలిసిన తర్వాత ఆయన చూడాలని, ఆ తల్లికి భర్తను చూడాలని చాలా కుతూహలము ఉంది, బాధ. ఆ బాధకి తట్టుకోలేక పాపం విలపిస్తుంది ఆ తల్లి, ఏడుస్తుందంటండి భర్తను చూడాలని. అప్పుడు కానీ సన్యాసము స్వీకరించిన భర్తకు కనిపించకూడదనే ఒక ధర్మం ఉంది ఇదివరకు అదండి. అందుకని గృహస్థాశ్రమం చేసేవారు కదా సన్యాసించేవాళ్ళు, ఇలాగా దేశాటం చేసేవారు అనమాట. ఇప్పుడు సన్యాసులు వేరు, అప్పుడు అంత ఇదిగా ఉండేదండి. ఇంకా అంటే వాళ్ళు భగవంతుడికి అంకితం అయిపోయినట్టు అనమాట. అది సన్యాసత్వం అంటే. ఇంకా వాళ్ళకి ఏమీ పట్టదు, ఈ భవబంధాలు కానీ ఈ ప్రపంచంలో ఇవన్నీ కూడా వాళ్ళకి ఏమీ అంటవు. అంత ఇదిగా ఉండేదండి సన్యాసత్వం. ఇప్పుడేముందండి, దొంగ సన్యాసులు తయారయ్యారు, మేము సన్యాసులు అంటూ వేషధారణలు ఎంతమందో ఎన్నో రకాలుగా తయారయ్యారు. ఇది వేరు, అది వేరు. అప్పట్లో ఆ విధంగా ఉండేది. ఎందుకంటే ఇంకా భవబంధాలు ఉండవు, భార్య దగ్గరికి కూడా రాకూడదు, మాట్లాడకూడదు. ఆ విధంగా ఉండేదండి సన్యాసిస్తే. అలాగా ఆమె పాపం భర్తకు కనిపించకూడదు, అదొక ధర్మం ఉంది. ఆమె వెన్ను తట్టింది. భర్తతో ఆమెకు గల అనురాగ పూరితమైన అనుబంధము ఆమెను తీవ్ర వ్యధకు గురి చేసింది. అయ్యో, భర్తకి దూరంగా ఉండడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఆ విషయాన్ని తట్టుకోలేకపోతుందండి పాపం మా తల్లి. తట్టుకోలేక తోడికోడలు బావగారు ఆమెను అనేక విధాలుగా కూడా ఓదార్చి ధైర్యం చెప్పి మంచి మాటలు చెప్పారటండి. కానీ ఆమె తన మనస్సును కుదుట పరచుకోలేకపోయింది పాపం. ఆమె ఎందరు ఎన్ని చెప్పినా కూడా ఆమె వాళ్ళిద్దరి మధ్య ఉండే సాంగత్యంలో ఎన్నో అనుభవాలు అనుభూతులు ఉంటాయి కదండి. అంత ఈజీగా భార్యాభర్తల బంధం తొందరగా పోతుందా? ఒకవేళ భర్త మరణించాడు అనుకోండి, అది వేరే, అది వేరే విషయం. కానీ మనిషి జీవిస్తూ ఉండగానే తనకి దూరం అయిపోతే అది ఎంత బాధాకరమైన విషయమో మనం అందరికీ తెలుసున్నది. అయితే చూడండి, ఎంతో వాళ్ళ బావగారు తోటికోళ్ళు ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఆమె పాపం అసలు తట్టుకోలేకపోతుందండి. బ్రతుకు మీద ఆశ నశించింది ఆమెకి. తాను ఇంకా ఎందుకు బ్రతికి ఉండాలి తలంపు కలిగింది. ఇలాంటి ఆలోచనలే వస్తాయండి. ఇదేనండి, అంటే ఆయన ఆధ్యాత్మికంగా భగవంతుని చేస్తూ ఉన్నారు కూడా ఆయనకేమి ఇవన్నీ అంటలా. కానీ ఈ తల్లికి మరి మానవ జన్మ మానవ రూపంలో వచ్చి పాపం ఈమె ఈ జన్మకి ఈయనే సర్వస్వం అనుకుని జీవించే ఆ తల్లికి మరి బాధగానే ఉంటుంది కదండి. ఆ విధంగా ఆ తల్లి చాలా తట్టుకోలేకపోయింది. అయితే నేను బతికుండడం చనిపోవాలనే ఒక నిర్ణయానికి వచ్చేసిందండి. అయితే
ధర్మ ధర్మాలు విచారించే సహనాన్ని కోల్పోయింది ఆవిడ. అంటే ఇంకేం ఆలోచించట్లేదు ఆవిడ. ఆ సహనాన్ని కూడా కోల్పోయింది. నేను ఎందుకు బ్రతకాలి అనే ఒక నిర్ణయానికి మాత్రమే వచ్చేసిందండి ఆవిడ. వచ్చేసి ఆత్మహత్య మహాపాపమని తెలుసు. మనం చెప్పుకుంటున్నాము ఆయన సాంగత్యంలో అంత పరబ్రహ్మస్వరూపంగా గురు ఇదిలో ఉన్న భర్తని ఉన్న ఆమె ఇవన్నీ తెలియకుండా ఉంటాయండి. కానీ తెలుసు. కానీ నిత్యము దైవస్మరణాన్ని కూడా ఆమె విస్మరించి అణువణువున తన స్వామి రూపాన్ని దర్శిస్తూ ఉంది. ఇంకా ఆయన ఏమన్నాడు, హరినామస్మరణ చేసుకో, నువ్వు హరిని ధ్యానిస్తూ ఉండన్నాడు. కానీ ఇప్పుడు భర్తే దైవం అంటారు కదండి, మన శాస్త్రాల్లో చెప్తూ ఉంటారు. ఆ విధంగా అనుకున్న ఆమె ఆ స్మరణను కూడా మర్చిపోయి ఇంకా భర్తే లోకంగా ఆయన రూపాన్నే తలుచుకుంటూ ఆయనే అనుకుంటూ ఇలా జీవిస్తూ ఉన్నదండి ఆ తల్లి. అసలు మర్చిపోలేకపోతుంది ఆ రూపాన్ని. ఒకనాడు ఆమె బావిలోకి చూడడము జరిగింది. ఆ నీటిలోని స్వామివారు కనిపిస్తున్నట్లు భావన కలిగింది. ఆవిడకి ఎక్కడ చూసినా ఆయన భర్త మొహమే, ఆయన మొహమే కనిపిస్తుంది. ఆయన రూపంతోనే ఆవిడ అలాగా. ఒకసారి బావిలోకి తొంగి చూడంగానే ఆయన రూపమే కనిపించిందంట. ఇక ముందు వెనుక ఆలోచించకుండా వెంటనే బావిలోకి దూకేశారు సరస్వతి. అదండి. అంటే ఆవిడ కావాలని కాదు, అలా తొంగి చూశారు. భర్త అందులో ఉన్నాడనే భ్రమలో ఇంకా ఆవిడ ఏమీ ఆలోచించుకోవట్లేదు. భర్త రూపాన్ని భర్త చేసలోనే ఇంకా అలాగే ఉండిపోయారు ఆ తల్లి. ఇంకా ఆవిడ బావిలోకి దూకారు. తెలిసి చేసిన తెలియక చేసిన పాపమే కదండి. అదండి, తెలిసి చేసిన తెలియ చేసిన పాపమే. ఆత్మహత్య అనేది ఎంత చూడండి. ఆత్మహత్య చేసుకోవడం వలన సరస్వతి యొక్క యాతనా దేహానికి పిశాచత్వము కలిగినది. ఆవిడ ఆత్మహత్య చేసుకుంది కదా, మరి పాపం ఆ చేసుకోవడం వల్ల సరస్వతి యొక్క దేహానికి పిశాచత్వము కలిగిందంట. పిశాచ రూపంలోనున్న ఆమెకు లౌకిక ఆశలు వదిలిపోలేదు. ఈయన భ్రమ కానీ లౌకికంగా ఉండే కానీ ఆమె నుంచి దూరం కాలేదటండి. చనిపోయి పిశాచం అయిపోయారట ఆవిడ. భరింపరాని వేదనతో తల్లడిల్లిపోతుంది. అయినా సరే ఆవిడ ఏంటి పిశాచ రూపం దాల్చేశారు, చనిపోయి ఆవిడ. అయినా సరే ఆవిడ ఈ యొక్క ఇదిని తలుచుకుని ఆవిడ భరించలేకపోతుందంటండి. ఆ వేదనతో తల్లడిల్లిపోయింది. అయితే ఆమె హృదయము నిష్కళంకమైనది. పతిభక్తియే పరమార్థముగా మనసా వాచా కర్మణ పతిరూప నామధ్యాన స్మరణలతోడనే ఆమె దేహాన్ని చాలించింది. కాబట్టి ఆమె కర్మకు విమోచనము సూచించాడు ఆ పరమాత్మ. ఎంతసేపటికి భర్తే లోకంగా, భర్తే ప్రాణంగా, భర్త రూపాన్ని ధ్యానిస్తూ ఆవిడ అలా ఉండడం వల్ల పిశాచ రూపం దాల్చిన నిష్కళంకమైన పతిభక్తి పరమార్థముగా చూడండి మనసా వాచ కర్మణ పతి రూప నామ ధ్యాన స్మరణతోడనే ఉండడం వలన ఆమె దేహాన్ని చాలించిన ఆమె కర్మకు విమోచనము సూచించాడు ఆ పరమాత్ముడు. యదృచ్ఛికముగా సరస్వతి ప్రేత పిశాచ రూపములో శ్రీ రాఘవేంద్రుల వారి మఠ సమీపానికి రావటము తటస్థించింది. అది అండి. చూడండి, ఆవిడ మొత్తానికి రాఘవేంద్ర స్వామి దగ్గరికి వచ్చేసారు, ఆ మఠం దగ్గరికి వచ్చారు. వచ్చి పిశాచ రూపంలో వచ్చి చూడండి మఠానికి సమీపించారు, రావడము తటస్థించింది. ఆ సమయంలో రాఘవేంద్రుల వారు ఆమె రాకను గమనించారు. మహా గొప్ప సాధకుడు అండి ఆయన, భగవద్భక్తుడండి. అంటే జన్మసుకృతంతో ఆయన సద్గురువు అండి. మరి అలాంటి ఆయన గమనించుకుంటూ ఉంటారండి. ఇలాంటి విషయాలు తెలియకుండా ఉంటాయా? ఆయనకి తెలిసిపోయింది. సరస్వతి ప్రేత పిశాచ రూపంలో శ్రీ రాఘవేంద్రుల వారి మఠ సమీపానికి రావడము తటస్థించింది. ఆ సమయంలో రాఘవేంద్రుల వారు ఆమె రాకను గమనించారు.
స్వామి దివ్య జ్ఞాన సంపన్నులు కావడము వలన జరిగిన విషయాన్నంతా అర్థం చేసుకున్నారు. ఒక ఉత్తమురాలికి సంభవించిన దుర్గతికి ఆయన హృదయము దయార్థమైంది. చూడండి, పాపం ఆయనకు తెలుసు నిజంగా ఆమెని బాధ పెట్టినట్టే ఈయన, కానీ దానికి ఆయన ఆలోచించుకున్నాడు, నిజమే కదా, ఆమెని బాధ పెట్టాను కాబట్టి ఈ దుస్థితి వచ్చింది అనుకుని శ్రీరాముని మనసారా స్మరించి తన కమండలంలోని దివ్య జలములను అభిమంత్రించి ఆ పిశాచ రూపముపై చల్లారు. అక్కడికి వచ్చారు, ఆవిడ దుస్థితి గమనించారు. ఆయన చేతిలో ఉన్న కమండలంలోని నీళ్లు అప్పుడు మంత్రించి ఉండేయండి. వాళ్ళు నిరంతర నామస్మరణతో ఉంటారు కాబట్టి ప్రతిదీ పాజిటివ్ ఎనర్జీతో వైబ్రేషన్స్ అద్భుతంగా ఉంటాయండి వాళ్ళ చేతిలో. కమండలం ఉండండి, ఒక కర్ర ఉండనివ్వండి, ఇప్పుడు పీఠాధిపతులు పెట్టుకుంటారే వాళ్ళు ఆ యొక్క భగవన్నామస్మరణకి పవర్ ఏంటనుకున్నారు, వాళ్ళ దగ్గర ఉండే దండకమే. అంటే ఒక కర్రలాగా పెట్టుకుంటున్నారు వీళ్ళు అనుకుంటాం మనం, అది కాదండి, అది భగవత్ స్వరూపమే. వాళ్ళు ఆ రూపంగా పెట్టుకుంటారనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఒక్కొక్కరు కమండలాలు పట్టుకుంటారు, ఒక్కొక్కళ్ళు చూడండి ఇలాగా చెయ్యి ఆంచుకునేది ఉంటుంది కర్ర, అది పెట్టుకుని కమండలం పెట్టుకుంటారు. ఇలాగా ఆయన కూడా కమండలంలో నీళ్లు పెట్టి ఆమెని చల్లారండి. చల్లిన తర్వాత చూడండి, ఆ కమండలంలోని దివ్య జలమును అభిమంత్రించి ఆ పిశాచ రూపముపై చల్లారు. వెంటనే ఆమె యొక్క ఆత్మను అంటి ఉన్న ఆత్మహత్య మహాపాపము తొలగిపోయినది. తేజోవంతముగా ప్రకాశిస్తూ రాఘవేంద్రుల వారికి ప్రదక్షిణ నమస్కారాలు గావించి ఉత్తమ లోకాలకు తరలి వెళ్ళింది. నాటి నుండి నేటి వరకు గౌతమ గోత్రజ్ఞులైన వెంకన్న గారి వంశీయులందరూ శుభకార్యములు జరుపునప్పుడు ప్రత్యేకించి కులదేవతగా సరస్వతీ పూజ చేయడం ఆచారమైనది. అదండి, ఆ తల్లి వచ్చింది, మరి ఆవిడకి ముక్తిని ప్రసాదించాలి కాబట్టి పాపం ఆయన రాఘవేంద్ర స్వామి ఇలా చల్లగానే ఆవిడ ఆయనకి మామూలు రూపం ధరించి ప్రదక్షిణలు చేసి, ఇంకా అంతే కదా, జన్మ చాలించిన తర్వాత ఇంకో జన్మలోకి వెళ్ళిన తర్వాత ఇంకో జన్మ జ్ఞాపకాలు మనకు ఉండవు కదా. ఇదేనండి, ఇప్పుడు క్రిత జన్మలో చేసినవి మనకి ఈ జన్మలో కూడా ఉన్నాయి అని అంటున్నాం. మనం ఈ జన్మలో చేసుకుని క్రిత జన్మలో కూడా అనిపిస్తాం, కానీ అవి మనకు గుర్తుంటే అదేనండి మాయ. ఆ తల్లి కూడా ఈయన గమనించారు, సరేలే ఈవిడ ఆత్మశాంతి ఉంచాలి, ఈవిడ మంచి మార్గంలో ఉండాలని చెప్పి ఆయన దివ్యశక్తితో ఆమెకి అది తొలగించితే ఆవిడ కూడా ఏం చేసిందండి, అప్పటి నుంచి నమస్కారం చేసి ప్రదక్షిణలు చేసుకుని ఆవిడ చూడండి నాటి నుండి నేటి వరకు గౌతమ గోత్రజ్ఞులైన వెంకన్న గారి వంశములందరూ శుభకార్యాలు చేసుకున్న సరస్వతీదేవిని మాత్రము ముందుగానే పూజిస్తూ ఉంటారటండి. ఇది మరి రాఘవేంద్ర స్వామి గొప్పతనం. మరి ఆవిడ భార్య సరస్వతి కూడా ఆ విధంగా మరణించడం జరిగింది కదా. మరి రేపేం జరుగుతుందో చూద్దాము. అంతవరకు జై రాఘవేంద్రాయ నమః.